బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుంచి ముగింపు దాకా మనుషులను రెండు విభాగాలు చేసి చూపిస్తుంది బైబిల్. మళ్ళీ చెప్తా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల బైబిల్ మనుషుల్ని రెండు భాగాలుగా చూపిస్తుంది. ఒకటి నీతిమంతులు, రెండు అనీతిమంతులు. ఒకటి దేవుని ప్రజలు, రెండు దేవుని ప్రజలు కాని అన్యజనులు. రెండు. అలాగే రెండు మార్గాలు చెప్పిద్ది. ఒకటి ఇరుకు మార్గం, రెండు విశాల మార్గం. అలాగే రెండు తీర్పులు చెప్పిద్ది. ఒకటి న్యాయపీఠపు తీర్పు, రెండు ధవళ సింహాసనపు తీర్పు. అలాగే రెండు గమ్యాలు చెప్పుద్ది. ఒకటి పరలోకం, నిత్య జీవం. కొంతమంది గమ్యం అయితే కొంతమంది గమ్యం నిత్య నరకం. రెండు గమ్యాలు, రెండు మార్గాలు. అలాగే రెండు తీర్పులు. అలాగే రెండు రకాల వ్యక్తులు. ఇందులో నీతిమంతులు అన్నాడు, అనీతిమంతులు అన్నాడు, దేవుని ప్రజలు అన్నాడు, అన్యజనులు అన్నాడు. ఇంకా విధేయులు ఉన్న మనుషుల్లో రెండు భాగాలు: విధేయులు, అవిధేయులు, విశ్వాసులు, అవిశ్వాసులు. రెండు భాగాలు. ఇట్లా మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. ప్రారంభం నుంచి ముగింపు దాకా ఈ ఇద్దరి మీదే ప్రయాణం చేస్తుంటుంది బైబిల్. వాళ్ళని గూర్చిన ఉపదేశం మీదనే బైబిల్ అంతా తిరుగుద్ది. భక్తులు, భక్తిహీనులు. భక్తులు, భక్తిహీనులు. ఇకపోతే ఇప్పుడు ఆదాం దగ్గర నుంచి వద్దాం. ఆదాం భక్తిపరుడు, హవ్వ బలహీనురాలు. ఓకే. ఆ తర్వాత జంట ఎవరంటే కయ్యను, హేబెలు. హేబెలు భక్తిపరుడు, విశ్వాసం కలిగినవాడు, విధేయుడు. కయ్యను అవిధేయుడు. ఈ రకంగా మీరు గమనిస్తే వాళ్ళు వీళ్ళు ఇద్దరు కనపడతారు. మానవ జాతి మొత్తాన్ని కూడా రెండుగా విభజించాడు దేవుడు. బాగా వినండి. మానవ జాతి మొత్తాన్ని కూడా రెండుగా విభజించాడు. ఒకటి భక్తిపరులు, రెండు భక్తిహీనులు. భక్తిపరుల్లో ఎవరెవరు ఉంటారు, భక్తిపరుల లక్షణాలు ఏంటి అనేది బైబిల్ చెప్పింది. భక్తిహీనులు ఎవరై ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటనేది కూడా బైబిల్ చెప్పింది. తర్వాత భక్తిపరులకు వనగూరే ప్రయోజనాలు ఏంటి, భక్తిహీనులకు వనగూరేటువంటి విషయాలు ఏంటి, అది కూడా బైబిల్ చెప్పింది. ఎవరు దేన్ని పొందుతారు, మనం ఎంచుకోవలసింది ఏంటి, ఇలాగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే ఈ ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ లక్షణాలు, వాళ్లకు వనగూరేటువంటి ఫలితాలు. ఓకేనా? రెండు రకాల మనుషులు, వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళ క్రియలు లేక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ లక్షణాలు రెండు. మూడవది ఆ లక్షణాలను బట్టి వాళ్లకు వనగూరేటువంటి ఫలాలు. ఈ మూడు దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఇంక రెండు పాయింట్లే, సింపుల్. రెండు రకాల మనుషులు అన్నాను. ఎవరు రెండు రకాల మనుషులు అంటే భక్తులు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు. అయితే వినండి, భూమి మీద ఇద్దరు కలిసే ఉంటారు. భక్తులు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు, విశ్వాసులు, అవిశ్వాసులు అంతా కలిసే ఉంటారు. గోధుమలు, గురుగులు కలిసి ఉన్నట్టు, గొర్రెలు, మేకలు కలిసి ఉన్నట్టు. దేవుడి కృప ఏందంటే భక్తుల్ని, భక్తిహీనులను కూడా ఆయన పోషిస్తున్నాడు. నీతిమంతులనే కాదు, అనీతిమంతులకు కూడా అన్నం పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మనుషులనంటూ భూమి మీద సృష్టించాడు కాబట్టి, సృష్టించబడినటువంటి వాళ్ళు భక్తులైనా, భక్తిహీనులైనా, నీతిమంతులైనా, అనీతిమంతులైనా, అదే తల్లి తాగుబోతుడైనా తాగనుడైనా అన్నం పెట్టినట్టు
గాలోడైనా మంచోడైనా వాడిని పోషిస్తున్నాడు కదా నాన్న. చీడు గాలోడు నీకు అన్నం పెట్టని అనలేడుగా, అంటాడా? నా కుమారుడు వాడు ఎట్లయిపోయాడు, నేను వాడి కోసం సంపాదించను అనుకుంటాడా? నో. ఎందుకంటే వాడి యోగ్యత తర్వాత సంగతి, కానీ పితృవాత్సల్యాన్ని బట్టి తండ్రి కష్టపడి వాడిని పోషిస్తాడు. అది వాడి అయోగ్యతకు సంబంధించింది కాదు, ఈయన మమతకు సంబంధించింది. అట్లాగే దేవుడు కూడా నీతిమంతులనే కాదు అనీతిమంతులను కూడా బ్రతకనిస్తున్నాడు. ఎందుకు? ఆయన వాళ్ళని భూమి మీద పుట్టించాడు కాబట్టి మనందరినీ, మనం భక్తులమైనా భక్తిహీనులమైనా మనకు నిర్ణయించబడిన కాలం అయిపోయేందాకా మనకు ఆయన ఇవ్వాల్సిందంతా ఇస్తాడు. అందుకే యేసయ్య చెప్పాడు, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును పంపుతున్నాడు. భక్తుడి పొలం పండిద్ది, భక్తిహీనుడి పొలం కూడా పండిద్ది. నీతిమంతుని పొలం పండిద్ది, నీతి మాలినవాడు అనీతిమంతుని పొలం కూడా పండిద్ది. ఎందుకంటే దేవుడు పెడతాడు అన్నం, బతకాలి కదా. మరి అది దేవుని మమతకు సంబంధించినటువంటి విషయం. నీకు డౌట్ వస్తుంది, నేను ఇంత మంచివాడిని, నేను ఇలా బతుకుతున్నాను, వాడంతా దరిద్రపోడు, వాడెట్ట బతుకుతున్నాడంటే, వాడు దరిద్రపోడైనా సరే, వాడు అనీతిమంతుడైనా సరే, దేవుడు వాడికి కూడా అన్నం పెడతాడు. అది దేవుని నీతి, అది దేవుని మంచితనం, ఆయన వాత్సల్యం, ఆయన పితృవాత్సల్యం. అది అడిగేటప్పుడు అడుగుతాడు, లెక్క తీసేటప్పుడు తీస్తాడు. విమర్శించే దినం ఒకటి ఉంది. ఆ విమర్శ దినం వరకు భూమి మీద పంపించినటువంటి వాళ్ళందరికీ కూడా చేయాల్సిన న్యాయం అంతా దేవుడు చేస్తాడు. ఆయన వైపు నుంచి ఏ తప్పు ఉంచుకోడు. ఏదన్నా లెక్కలు కడితే మనల్ని కట్టాల్సిందే. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు 2 రకాలు చెప్పాను కదా, అందులో మనం ఏ గుంపులో ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. నీతిమంతుల గుంపులో ఉండాలా, నీతి మాలిన గుంపులో ఉండాలా? విశ్వాసుల గుంపులో ఉండాలా, అవిశ్వాసుల గుంపులో ఉండాలా? పరిశుద్ధుల గుంపులో ఉండాలా, పాపుల గుంపులో ఉండాలా? భక్తిపరుల గుంపులో ఉండాలా, భక్తిహీనుల గుంపులో ఉండాలా? ఏ గుంపులో ఉండాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ నిర్ణయాధికారం నీదే, స్వేచ్ఛ నీకే ఇవ్వబడింది. నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటావో ఆ బ్రష్ నీకే ఇచ్చాడు. వేసుకోరా, నీ లైఫ్ ఆర్ట్ నువ్వే వేసుకోని, నీ బ్రతుకు నమూనాని నువ్వే గీసుకోమని బ్రష్ కలర్ నీకే ఇచ్చాడు. గీసుకొని అట్ట గీసుకుంటే అట్ట అయిద్దిని. ఒక్కొక్కళ్ళు వాళ్ళ బతుకుల్ని రాసుకుంటున్నారు, రకరకాలుగా వేసుకుంటున్నారు వాళ్ళ సొంతానికి. మనమైతే అలా కాదు, నా బ్రతుకు చిత్రాన్ని దేవుడే గీయాలి, ఆయనే వేయాలని మనం ఆయన చేతికి అప్పచెప్పుకున్నాం. మీరైతే అలానే అప్పచెప్పుకున్నారని నేను అనుకుంటున్నా. మరి మీరు అలానే ఉన్నారా, లేకపోతే మీరు సొంత పెయింటింగ్ వేసుకుంటున్నారా? కొంతమంది ఉంటారు అట్లా వేసుకుంటారు, మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారులే కానీ వాళ్ళ పెయింట్ వాళ్ళే గీసుకుంటుంటారు. వాళ్ళ పెయింట్ అంటే వాళ్ళ బతుకు పెయింట్ అనమాట. వాళ్ళ బతుకు చిత్రం వాళ్ళే గీసుకుంటారు. మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు మీరు? భక్తిపరుల గుంపులోనా, భక్తిహీనుల గుంపులోనా? భక్తిహీనుల గుంపులో అయితే ఎక్కడికెందుకు వస్తామన్నా, భక్తుల గుంపులో ఉందామని ఎక్కడికి వచ్చాం. అంటే అందరు ఆసక్తిగా రారు కదా, కొంతమంది బలవంతంగా తెస్తారులే. అందుకని చెబుతున్నా, ఈ ప్రశ్న కూడా అందుకు అడిగా. అందరూ ఇష్టపడి రారు. కొంతమంది గతి లేక వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది గిఫ్ట్లు కాసించి వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మొహమాటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏదో ఫ్రెండ్ రమ్మన్నాడని పిలిస్తే మొహమాటానికి వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఒక మాట వేసాను అన్నమాట. మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? భక్తిపరులకు వనగూరే ప్రయోజనాలు, నీతిమంతులకు వనగూరే ప్రయోజనాలు, భక్తిహీనులకు కలిగేటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని గురించి కూడా దేవుని వాక్యం చెప్పింది. ఇద్దరికీ ఒక ప్రత్యేకమైన వైరుధ్యం. భక్తుడు మొదట కష్టపడతాడు, తుదకు సంతోషాన్ని అనుభవిస్తాడు. భక్తులకు భక్తిహీనులకు ఉన్న వైరుధ్యం చెప్తున్నాను నేను. భక్తుడు మొదట కష్టపడతాడు, తుదకు సంతోషాన్ని అనుభవిస్తాడు. కానీ భక్తిహీనులు మొదట సంతోషభరితులుగా ఉంటారు, తుదకు యాతనలోకి వెళ్తారు. ఇది బైబిల్ ఆమూలాగ్రంగా చెబుతున్న సత్యం. మీకు మొదటి సంతోషం కావాలా,
కడవరి సంతోషం కావాలా అంటే మొదటి మెట్టులో శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతున్నారా? రైట్, నాకు తెలియదు, గుర్తుపెట్టుకో, నువ్వు మాట అన్నావు. భక్తుల లిస్టులోనే నేను ఉండాలంటే భక్తులు మొదట శ్రమానుభవం పొందారు, తర్వాత సుఖానుభవంలోనికి వెళ్ళారు. దీనికి యేసు ప్రభు చెప్పిన స్టోరీయే ఉంది బైబిల్లో. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి. అందులో చెప్పాడు, లాజరు అను దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు అని. లాజరు భక్తిపరుడు, శ్రమానుభవం పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే లాజరు అను దరిద్రుడు ఉండెను. ధనవంతుడు ఏమంది? ఉదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరేమో దరిద్రుడు, పట్టడన్నం లేదు, కష్టాల్లో ఉన్నాడు, శ్రమానుభవంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కురుపులతో నిండాడు. ఇంకా చెప్పాలంటే ధనవంతుడి ఇంటి వాకిట పడున్నాడు. అక్కడి నుంచి ఏదన్నా ఆహారం దొరికితే తిందామని. తిన్నాడని లేదు, వాడు పెట్టాడని కూడా లేదు, వాకిట పడున్నాడంట. ఏ పూటన్నా అంత కనికరపడి అంత రొట్టె మొక్క వేస్తాడేమని. రొట్టె మొక్కతో ఆకలి తీర్చుకొన గోరెను అని రాసుంది, కానీ వాడు తీర్చినని కానీ ఈయన తీర్చుకొనేనని కానీ లేదు. పాపం ఆశించి వాకిట పడున్నాడు. అంటే తనకంటూ తాను సంపాదించుకొని తినే పొజిషన్ లేదు, సరైన వస్త్రం లేదు, మంచి హెల్త్ లేదు, గుర్తింపు లేదు, పలకరించే వాళ్ళు లేరు, శరీరంలో ఆరోగ్యం లేదు. కానీ ఇవన్నీ ధనవంతుడికి ఉన్నాయి. సమృద్ధి ఉంది, కమ్మని తిండి ఉంది, సన్నపు నార వస్త్రాలు, ఉదారంగు వస్త్రాలు, రాజులు ధరించే వస్త్రాలు ఉన్నాయి, డైలీ విందులు ఉన్నాయి. వాళ్ళు చాలామంది, మొత్తం 6 బ్రదర్స్, వాళ్ళు 6 అన్నదమ్ములు. వాడే చెప్పాడు, నాకేం తెలుసు, నాకు 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు. ఆ తల్లి గర్భాన పుట్టిన వాళ్ళు 6 వీటితో కలిపి, ధనవంతుడితో కలిపి. మరి ఇక 6 బ్రదర్స్ అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీస్లో ఫంక్షన్స్, అసలు ఇక కోలాహలం, అందులో సౌండ్ కదా. ఇక సౌండ్ ఉంటే ఇంక రోజు సౌండే కదా. జేబులో సౌండ్ ఉంటే ఇక ఇంట్లో సౌండే, బయట కూడా ఫుల్ సౌండే. డీజే సౌండ్లు పెట్టి కొడుతున్నారు చూడు ఇప్పుడు, ఎవడికి నిద్ర లేకుండా. అదేం ఆనందం నాకు అర్థం కావట్లేదు. దరిద్రులు బజారు మొత్తం కూడా నిద్ర లేదు, పాళ్ళు దన్ దన్ దన్, మొత్తం వైబ్రేషన్ వచ్చి మంచాలు కూడా కదిలిపోతుంటాయి. నాకు అర్థం కాలేదు, యవనస్తులు ఎందుకు హార్ట్ అటాక్లు వచ్చి పోతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. దాని దెబ్బకి సగం పోతున్నారు. కాబట్టి ఆ సౌండ్లు, ఈ సౌండ్లు, అన్ని సౌండ్లు, జేబులో సౌండ్ ఉంటే ఉంటాయి. కాబట్టి మనోడు అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట వాడు చాలా సుఖపడ్డాడు. నిత్య విందులు, నిత్య పండుగలు, నిత్య గుర్తింపులు, ఘనతలు, అబ్బో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఆయన ఒక రేంజ్ ఉంది. కానీ వీళ్ళిద్దరి మరణానంతర జీవితాన్ని గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఏం చెప్పాడంటే, లాజరు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అయితే దేవుని దూతల చేత అతడు కొనిపోబడ్డాడు అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అప్పుడు అతడు అగ్నిలో యాతన పడుచుండెను. మొదట సుఖానుభవం పొందినోడు తుదకు అగ్నిపాలయ్యాడు. మొదట శ్రమానుభవం పొందినోడు తుదకు అబ్రహాము రొమ్ముకు చేరాడు. ఎప్పటికీ భక్తుల విధానం ఇదే. కాబట్టి నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు? దుర్మార్గులు, దౌర్భాగ్యులు, భక్తిహీనులు, అన్యాయం చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. నేను అన్నీ అనుకొని అన్నీ కంట్రోల్ చేసుకొని దేవుడా భక్తుడా అనుకుంటా నేనేదో క్రమంగా బ్రతుకుతుంటే నాకు ఎదురు దెబ్బలేంది, నాకు ఈ విమర్శలేంది, నాకు ఈ అప్పులేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ రోగాలేంది, నాకు ఈ రిపోర్ట్లేంది, నాకు ఈ సమస్యలు ఏందని అప్పుడప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది. బాధలకు తట్టుకోలేక కూర్చొని ఏడిచి పాపం ఈ ఆక్రోశాన్ని వెళ్ళబోసే వాళ్ళు కూడా ఉంటారు. నా బోటోడు దొరికితే, అందరం ముందు కాదు, నా బోటోడు దొరికితే వాడి మీద వెళ్ళబోతారు ఈ ఆక్రోశాన్ని. కాదన్నయ్య, అసలు నేనేం చేశానండి, దేవుడు ఎందుకు నాకు పగబట్టాడా ఏంది, ఎందుకని నాకే ఎట్టు జరుగుతుందని పాపం ఆక్రోశాన్ని వెళ్ళబోసుకుంటారు. ఇక నేనేం తిట్టలేను, ఏం అనలేనుగా, ఓదారుస్తా కదా, అందుకని వెళ్ళబోస్తారు నా ముందు. కానీ వాక్య సత్యం ఏంటంటే, భక్తిపరులు శ్రమానుభవంతో ప్రారంభిస్తారు, సంతోషంతో వారి ముగింపు ఘట్టం ఉంటుంది, అంటే తుది ఘట్టం సంతోషంతో ప్రారంభమైంది. కాబట్టి భక్తిహీనుల అభివృద్ధి చూసినప్పుడు మోసపోవద్దు.
భక్తిహీనులు, అనీతిమంతులు, అవిశ్వాసుల ఆశీర్వాదాలు చూసి, వారి హడావుళ్ళు చూసి, వారి ధన సౌఖ్యాలను చూసి భ్రమపడవద్దు, మత్సరపడొద్దు. 2 చోట్ల రాయబడింది, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను అంతరంగంలో నొచ్చుకున్నా, ఆయనను తర్వాత నా దేవుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు నేను వారి వైపు చూశాను, నిశ్చయముగా కాలు జారు చోటునే వారున్నారు. వాళ్ళు వెలిచూపులకి సౌఖ్యంలో ఉన్నారు, కానీ వారి అడుగు ప్రమాదకరమైన స్థలములో ఉంది. కానీ భక్తి పరులు శ్రమానుభవంలో ఉన్నారు, కానీ వారి నివాసము క్షేమ నివాసము. ఎందుకంటే శ్రమానుభవంలో ఉన్నప్పటికీ వారితో కూడా దేవుడు ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మొదటి మాట, భక్తి పరులారా, శ్రమానుభవంలో ప్రయాణం చేస్తున్నారా? ముగింపు ఏంటి? నీ నోటితో నువ్వే చెప్పు. శ్రమానుభవమేనా? నో, సంతోషానుభవం. నమ్మితే ఇది నిజం, నమ్మకపోయినా ఇదే నిజం. వదిలేద్దాం, తర్వాత మా ఇంటికి వద్దాం. లోకస్తుల్ని చూసినా, వారి హడావుళ్ళని చూసినా, వీళ్ళ పని బాగుందిరా, మన పని ఎట్టుంది అనుకోవద్దు. నవ్వుకోవటమే నువ్వు. వాడి హడావుళ్ళు ఎన్ని రకాలుగా చేసినా సరే చిలక నవ్వులు వేసుకుంటే తిరగటమే నువ్వు. కాలు జారు చోటున వారు ఉన్నారు, ప్రమాదపు అంచుల వారు ఉన్నారు, వారికి తెలియట్లా సంగతి. ధనవంతుడి భోగాలు చూసి అందరూ ఏమనుకున్నారండి? అబ్బో నాయన ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు, ధన్యుడు. ఫుల్ సౌండ్ సార్. ఏమైంది వాడి సౌండ్? ముగింపేంది? చుక్క నీళ్లు. వాని ఇంటి వాకిట ఉన్నవాడు రొట్టె ముక్క నాశించాడు. అంటే నీళ్లు బహుశా వానికి ఎవరో ఒకళ్ళు తెచ్చి ఇచ్చిన బాపతుంది. ఎక్కడ? లాజరు దగ్గర. వీడి గతి చూడు, వీడికి ఆ చొక్క నీళ్లు కూడా లేవు. వీడికి ఆ చొక్క నీళ్ళు లేవు. అతనేమో రొట్టె ముక్క కోసం యాతన పడ్డాడు, అది కూడా కొద్ది రోజులు. వీడేమో చొక్క నీటి కోసం అబ్రహాము రిక్వెస్ట్ చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి లాజరును నా యొద్దకు పంపించు, వాని చీటికని వేలుతో ఒక చుక్క నీళ్లు నా గొంతులో వదిలితే బతికిపోతానేమో, యాతన పడుతున్నాను. పోనీ ఆ ప్రార్థన అన్నా వినబడిందా? అంగీకరించబడిందా? చూడు, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కనికరపడి అని వీడు కనికరాల గురించి మాట్లాడుతున్నాడు. వీడు కనికరాల గురించి, వీడు జాలి దయల గురించి మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఈ కనికరం గురించి అరే భూమి మీద నీ ఇంటి వాకిట పడున్నోటికి అంత రొట్టె ముక్క పెట్టి ఉంటారా ఏనాడన్నా కనికరపడి? కనికరము కలిగిన వాడు కనికరము గల తీర్పు పొందును, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. అందుకే మీరు కనికరం కలిగిన వారై ఉండన్నాడు. ఈడ ఆ కనికరాన్ని వదిలేశాడు, అక్కడికి పోయి ఏమో కనికరం అడుగుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా మీద కనికరపడి. ఓ అబ్బో, కనికరపడి నువ్వు చూపించావురా. లాజర్ అనే దరిద్రుడు ఈ ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన చివరి అవకాశం. వానికి సాయం చేయరా నిన్ను తప్పిస్తా అని దేవుడిచ్చిన చివరి ఆప్షన్ ఎవరన్నా ఉన్నారంటే ఆ ధనవంతుడికి ఈ దరిద్రుడే, లాజరే. ఆ లాజర్ని కూడా వాడు వినియోగించుకోలేకపోయాడు, హెల్ప్ చేయలేకపోయాడు, అందుకే పోయాడు. కాబట్టి మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్న ఈ ఒక్క పాయింట్ మనసులో పెట్టుకొని, భక్తిహీనుల క్షేమం నీ కంటబడ్డప్పుడు మత్సరపడొద్దు, నిన్ను నువ్వు విమర్శించుకోవద్దు. నా కర్మ, నా దరిద్రం నాకిట్ట తగలబడిందని శాపాలు పెట్టుకోవాకు. నువ్వు భక్తిపరుల లిస్టులో ఉన్నావు, నువ్వు భక్తురాండ్ర లిస్టులో ఉన్నావు గనుక నీ విషయంలో దేవుడు స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు. అందరు వేరు, నువ్వు వేరు. అందరి లైఫ్లు నీ లైఫ్ వేరు. అందరి జీవితాలు అలా ఎందుకున్నాయి, నా జీవితం ఎలా ఎందుకుంది అంటే, అడవిలో దేవదారు వృక్షాలు చాలా ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు, మార్కర్ తీసుకున్నాడు, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. 2-3 చెట్లు చూస్తున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీత గీస్తున్నాడు. మళ్ళా 2-3 చెట్లు తిరుగుతున్నాడు, 4వ చెట్టు దగ్గర ఒక గీత గీస్తున్నాడు. అట్లా ఉన్న చెట్లన్నిటిలో మొత్తంలో 2 భాగాలు చేశాడు. ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు,
ఒకటి గీతలు గీయని చెట్లు. గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు, ఎన్నుకున్న చెట్లు, ఏర్పరచుకున్న చెట్లు, ప్రత్యేకించుకున్న చెట్లు, దేవుడు కోరుకున్న చెట్లు కొన్ని ఉన్నాయి. అవే భక్తులు, వారే భక్తులు. లోకములో నుండి ఆయన వేరుపరచుకున్నటువంటి పాత్రలు. వారెందుకలా, నా బతుకెందుకు ఎలా అనే మాట నీకు నాకు రాకూడదు. ఎందుకో చెప్తా. ఈ మార్క్ చేశాడు కదా, గీతలు గీశాడు కదా, ఈ చెట్లు మిగిలిన చెట్లకి వెళ్ళి చూసినాయి. ఏంటి మీ మీద మార్క్ చేయలేదేంది, మిమ్మల్ని కోరుకోలేదా? ఏదో మరి ఆయన ఏందో మరి మమ్మల్ని కోరుకున్నాడు. మురిసిపోయినాయి. మిగిలిన చెట్లు మౌనంగా ఉన్నాయి. తర్వాత ఒక రోజు రానే వచ్చాడు. వచ్చేటప్పుడు ఒట్టిగా రాలా, రంపాలు తీసుకొని వచ్చాడు. రంపాలు తీసుకొని వచ్చి ఇక కోత మొదలు పెట్టాడు. మార్కు చేసిన చెట్టుని కోస్తున్నాడు. రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు. అప్పుడు కొయ్య బడని చెట్లు నవ్వటం మొదలు పెట్టినాయి. ఏంటి ఇప్పుడు బాగుందా? ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా? కోరుకున్నాడు, భలే కోరుకున్నాడు. మా జోలికి రావట్లేదమ్మా, దేవునికి స్తోత్రం. మమ్మల్ని వదిలేశాడమ్మా. ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా, స్తోత్రం. అది కొంతమంది అనేజలు అంటారు కదా, ఆ యేసు ప్రభుని మీరే కలిగి ఉండి మీరే బొండరా అడిగిపోతారు. మాకొద్దురా బాబా, ఆ పత్యాలు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు. ఏం పత్యాలు రా నాయన, పసికర్లోడికి కూడా లేవన్నీ పత్యాలు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండదు, అది ఏంటి ఇది? మీరే ఆనందించండి. మార్కు చేసిన చెట్టు కోసి అవతల పడేశాడు. మొత్తాన్ని కోత పెట్టేశాడు. అప్పటిదాకా నిటారుగా నిలిచిన పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి. అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి. అంతటితో వదిలిపెట్టాడా? వాటన్నిటిని మనుషుల చేత వాటి స్వస్థలం, సొంత ప్రదేశం నుండి, తమ తోటి వారి యొద్ద నుండి వాటిని విడగొట్టాడు. తీసి ఎక్కడి నుంచి దొల్లించాడు తెలుసా? వాటిని పర్వత శ్రేణుల్లో ఉంటాయి అవి, అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టాడు. కొయ్యటం ఒక బాధ అయితే, పైనుంచి కింద పడేయటం రెండో బాధ అయితే, మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమైనా నిలబడున్నాయి. ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి, నాకు అవమానం వచ్చింది అన్నయ్య, వాళ్ళందరి ముందు నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఓయమ్మో, కిరీటం కింద పడిపోయిందా? తప్పదమ్మా, తప్పదు నాయనా. నేల మట్టుకు ఏసే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేనెంత? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేమో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి అద్భుతమైన మాటలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కొంచెం తగ్గింపును తట్టుకోలేరు, కొంచెం తృణీకారాన్ని తట్టుకోలేరు. కొద్దిగా ఇతరుల ముందు ఏదన్నా అవమానం కలిగితే ఓయమ్మో, కిరీటం కింద పడ్డట్టు ఫీల్. పాపం వాటితో పాటు అంతకుముందు నిలబడి ఉన్న చెట్లు ఇప్పుడు అడ్డంగా కింద పడిపోయి. ఇది రెండో బాధ. కోత ఒక బాధ అయితే, నేల మీద పడవేత ఇంకొక బాధ. అంతటితో ఆగకుండా కొండ మీద నుంచి దొల్లించింది మూడో బాధ. అంతటితో వదిలిపెట్టారా? ఈ మొత్తాన్ని కలిపి ఒకదానికోటి కలిపి బల్ల కట్ట అంటారు తెలుసా మీకు? కట్టెలన్నిటినీ వరుస క్రమంలో పేర్చి ఒకదానికోటి కట్టేసి మొత్తాన్ని నీళ్ళలో వేసేస్తారు. అప్పుడు ఆ నీళ్ల మీద ప్రయాణం చేస్తాయి. ఆ నీళ్లు వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళే నీటిని చూసుకొని, నదిని చూసుకొని అందులో వేస్తే ఇక అందులో కొట్టుకుపోతా, ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి, అటు నీళ్లు అటు ఒడ్లు, ఆ ఒడ్డు తగిలి ఈ ఒడ్డు తగిలి, ఎట్టకెళ్ళకు చెట్ట చివరికి తోతకాడికి చేరాలా. ఎడికి చేరాలా? కోత పెట్టాడే, ఆయన ఎంపిక చేసిన స్థలానికి చేరాలి. చూడు, అన్ని బాధలే. మిగిలిన చెట్లకి ఈ బాధలు ఉన్నాయా? అబ్బే లేవు. అందరు బాగానే ఉన్నారు, నాకేందన్నా? అందరూ బాగానే ఉన్నారు, నాకేంది? ఏం చేద్దాం? మరి నిన్నే కోరుకున్నాడు దేవుడు. కోరుకున్నాడు కనుకనే కోత పెట్టాడు. కోరుకున్నాడు కనుకనే నేల మట్టుకు నిన్ను పడేశాడు. కోరుకున్నాడు కనుకనే గాయాలైనా లెక్క చేయకుండా పైనుండి దొల్లించిన అనుభూతిలోకి తీసుకెళ్తున్నాడు. ఇన్ని బాధలు పడి అనుకున్న ప్రదేశానికి చేరినప్పుడు మళ్ళా ఒడ్డుకు తీసుకొచ్చు. పోన్రా బాబు, ఎట్లన్నా నీళ్ళ నుంచి బయటికి లాగారు, ముందు దేవునికి స్తోత్రం అనుకున్నా. ఈ చెట్లు పోనీ లేబా, ఒక్కసారి కోత పెట్టాడు, ఇంక వదిలేశాడు. పడితే పడ్డావులే, నేల మట్టు చేసేదే ఉంది, అయిందేది అయిపోయింది, లేక ప్రశాంతంగా వచ్చాం, ఒడ్డుకు చేరాం అనుకున్నా. మళ్ళీ అంతటితో అయిపోయిందా?
తీసుకెళ్ళి మొత్తాన్ని నీట్గా ఒక దగ్గర చేర్చి ఇక కొంతమంది దిగారు ఆయుధాలు తీసుకొని ఇక రోజు చెక్కటం మొదలుపెట్టారు. కోత ఒక్కటే గాయం అయితే ఇక రోజు అచ్చంగా ఇనుప వస్తువులు తీసుకొని రోజు గాయం చేయటం మొదలుపెట్టారు. గాయం చేయటం అచ్చంగా ఇంకేం లేదు, ఒక క్యారేజ్ కట్టుకొని రావటం, శుభ్రంగా తినటం, క్యారియర్ తెచ్చుకోవటం, తినటం. మళ్ళీ దేంద్రయ్యా నన్ను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారా నాయనలారా, ఏంది నాకు ఈ బాధలో అంతా. ఇక రోజు చెక్కి 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 కోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పడవేయబడిన అనుభవం, నేల మట్టుకు పడవేయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పైనుండి కిందికి ఎక్కడో ఉన్నత ప్రదేశం నుండి అట్టడుగుకి పడద్రోయబడిన అనుభవం మిగిలిన చెట్లకు లేదు. పర్వత శ్రేణుల్లో అలానే ఉన్నాయి, కానీ ఈ కోతకు గురైన ఎక్కడి నుంచి ఆ మిగిలిన చెట్ల ముందు పడటం ఒక అవమానం అయితే, అంతకంటే ఇంకా కిందికి పడద్రోయబడటం ఎన్ని బాధలో చూడు. అక్కడి నుంచి బల్లకట్టుగా మారి అనుకున్న ప్రదేశానికి చేరితే అక్కడి నుంచి ఒడ్డుకులాగి కొద్దిగా ఊపిరి తిప్పుకొని ఇటు మళ్ళా బాధటం, మళ్ళీ వరుసగా కొట్టేస్తే మొత్తానికి పోతాగా. అందుకని కొంచెం ఊపిరి తిప్పుకోవటం మళ్ళా. ఈరోజు మన మీద ఆ పని జరుగుతుంది బిడ్డలారా. చెక్కబడి 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 పాపం ఎండబెట్టబడ్డాయి, ఎర్రని ఎండలో మాడిపోయాయి, కొమ్మలన్నీ కత్తిరించబడ్డాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకేం లేదు, ఒట్టి స్తంభంలాగా ఉంది, ఇంకంతే ఏం లేదు. దానికి ఉన్న కొమ్మలన్నీ పోయినాయి, ఏం లేదు. నకిషీ పని, రకరకాల పనులు దాని మీద చేసి 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 వాటన్నిటిని ఇక మళ్ళీ పైకెత్తి ఓ ప్రదేశానికి తీసుకెళ్తా ఉన్నారు. ఇంకేడికి తీసుకెళ్తున్నారు నాయన, ట్రీట్మెంట్ ఇంకా అయిపోలేదా, మళ్ళీ ఇంకేం ట్రీట్మెంట్ ఉంది. అక్కడ ఆల్రెడీ మార్క్ చేసున్న ప్రదేశాలు ఉన్నాయి. ఆ మార్క్ చేసున్న ప్రదేశాల్లో గుంటలు తవ్వి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రదేశంలో నిలబెట్టడం మొదలుపెట్టారు. అంతటితో అయిపోయిందా? నిలబెట్టిన వీటన్నిటిని ఎత్తి మీద బోరు వేశారు, అటు ఇటు గదలకు. చూడు ఎన్ని బాధలు, దేవదారు బాధలు. మొత్తం వెయిట్ వేసేసి దాని మీద ఏదో కప్పులాగేసి పడేశారు. మళ్ళీ దాని మీద ఇంకా అంతస్తులు నిర్మించారు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. అవి కూడా అనుకునే మా పని అంతా అయిపోయిందని. ఒక రోజు ఏందో చాలా వేలాది మంది, లక్షలాది మంది గుంపు కూడారు. అందరూ ఈ దేవదారు రాళ్ళ చుట్టూ, వీటి మీద కట్టబడిన దాని చుట్టూ గ్యాదర్ అయ్యారు. చూస్తే లక్షలాది మంది. కొంతమంది ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తులు వచ్చారు. వచ్చి ఈ దేవదారు చెట్ల మధ్యలో ఏవేవో కొన్ని కల్పించారు. ఆ కల్పించబడిన దగ్గరకు వచ్చి ఏవో కొన్ని కార్యాలు చేశారు. తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన స్పెషల్గా రెడీ అయ్యాడు. అతను వచ్చాడు, అతను కదులుతున్నా, అతను మాట్లాడుతున్నా అందరూ నిశ్శబ్దం అవుతున్నారు. అతను వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి అతనేదో కొన్ని మాటలు అన్నాడు. ఇటు యాజకులు, అటు అతను, ఇక ప్రజలు అంతా మాట్లాడుతూ ఉంటే ఆ దేవదారు మ్రానులు ఉన్న ఆ ప్రదేశంలోనికి పరలోకము నుండి దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మహిమ, దాని యొక్క ప్రభావం ఎంత ప్రభావం ఉందంటే ఈ మ్రాన్లు కదిలిపోతున్నాయి. అంత ప్రభావంతో ఆ తేజస్సు దిగొస్తే అప్పుడు ఈ దేవదారు మ్రాన్లు గుర్తుపట్టినాయి. అమ్మో, ఏమిటి ప్రభావం, ఏమిటి మహిమ, ఏమిటి ఆనందం. ఓ, ఇంతవరకు మేము పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఎన్నడూ అనుభవించని ఒక మధురమైన అనుభూతి, ఆనందకరమైన స్పర్శ. ఏమిటి స్పర్శ? సృష్టికర్త స్పర్శ, సృష్టికర్త స్పర్శ, నిర్మించిన వాని స్పర్శ, మొలిపించిన వాని స్పర్శ, పుట్టించిన వాని స్పర్శ. ఆహా, ఇప్పుడు మమ్మల్ని తాకింది ఎవరో, మమ్మల్ని స్పర్శించింది ఎవరు, మమ్మల్ని నింపింది ఎవరు, మమ్మల్ని ఆవరించింది ఎవరు? ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త ఆయన తేజో మహిమ దిగొచ్చిందా మా మీదకి, మా మీదకి, మా మీద, మా మీదిగా. నేల మట్టుకు నరకబడిన మా మీదగా, గాయపరచబడిన మా మీదగా, కోయబడిన మా మీదగా ఆయన దిగొచ్చింది. ఆయన తేజో మహిమ దిగొచ్చింది. మాకా ఈ ధన్యత.
నరకబడిన మా మీదికి అయ్యయ్యో ఆ చెట్లు ధన్యం అనుకున్నామే, అవి అలానే ఉన్నాయి అనుకున్నాం. అయ్యో మా పని అయిపోయింది అనుకున్నాం, మా బ్రతుకులు చిన్నాభిన్నం అయిపోయినాయి అనుకున్నాం. అయ్యో 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 ఈ మహిమకా ఇందుకా నన్ను పిలిచింది, ఇందుకా ఏర్పరిచింది, ఇందుకా మార్క్ చేసింది. లక్షలాది మంది ఆ మహిమ దిగొచ్చినప్పుడు ఈ దేవదారులు అక్కడ తల ఎత్తుకొని మందిరాన్ని మోస్తా ఉంటే లక్షలాది జనులు వచ్చి సాష్టాంగపడి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, ఆయన దేవాలయ ప్రాంగణం ఎదుట సాగిల పడదము రండి, ఆయన సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేద్దాం రండి 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 రండి. ఆయన మహిమ మమ్మల్ని ఆవరించినందున భూజనులందరూ పరిశుద్ధ ప్రజలందరూ దేవుని ఏర్పరచుకున్న పాత్రలన్నీ మా ముందు వచ్చి సాష్టాంగపడి ప్రజలు ఎవరు చూసినా వాటికెళ్ళి ఆలయం వెళ్ళి ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక తన్మయత్వం, ఒక భక్తి భావం, ఒక స్తంభాన్ని తాకి స్పర్శించి తృప్తి చెందుతున్నారు. ఒక్కొక్క స్తంభాన్ని స్పర్శించి ఇది నా దేవుని మందిర ప్రాంగణం అని ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. మనుషుల స్పర్శ నా దేవుని ఆలయ ప్రాంగణం. ఇంత ధన్యతయా మరి మిగిలిన చెట్లకు ఉందా? మరి నాకే ఎందుకంటే మరి అందుకే నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే నీ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకున్నాడు. నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ అన్యాయం, నాకెందుకు ఈ గాయం, నేను చేసిన ద్రోహం, నేను చేసిన పాపం. నా చెట్టు అనుకున్నట్టు ఈరోజు నువ్వు నేను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. నా జీవితంలో నేను కొన్ని చేదైన ఘట్టాల్లో దేవుణ్ణి ఇలానే ప్రశ్నించాను, ఎందుకయ్యా నన్ను ఎట చేశాను తెలియక. తర్వాత ఇంకా ఏమంటానన్నమాట, ఎందుకంటే నాకు అర్థమైంది ఆయన అన్యాయస్తుడు కాదు. అలా అడవి చెట్లలో నుండి నన్ను కోరుకోవటమే నా అదృష్టం. నేల మట్టుకు పడవేస్తేనేమి, పైనుండి దొల్లిస్తేనేమి, నీటిలో నన్ను నానబెడితేనేమి, ఎండలో ఎండబెడితేనేమి, రోజు పని కట్టుకొని గాయపరిస్తేనేమి, నన్ను తీసుకెళ్లి తన ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టడానికే కదా. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకి తీసుకొస్తాడు. నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టుకు. మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి, మాటలు పడాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్. ఏం చేద్దాం మరి, కోరుకున్నాడు మరి మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు, డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు. అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ. అవే సంతోష గానాలు. తప్పదు. మిగిలిన వాళ్ళకి వెళ్ళి చూడవాకు. ఒకవేళ నిన్ను ఆ అవమానానికే అప్పగిస్తే ఆనందంగా కృతజ్ఞతలు చెప్పు, మహిమను చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పర్వాలేదు, ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలు. ఈ విమర్శను బట్టి, ఈ నిందను బట్టి, ఈ అప్పులను బట్టి, తృణీకారాన్ని బట్టి, ఈ మనుషులు వంచన చేసిన గాయాలను బట్టి, ఈ మనుషులు ఎగతాళిని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా నీకే ఉన్నది. నాకు తెలుసు ఇవన్నీ అయిన తర్వాత నీ మహిమతో నువ్వు నా మీదకి దిగొస్తావు.
నీ మహాప్రభావము తేజస్సు నన్ను ఆవరిస్తుంది, నన్ను ఆవరిస్తుంది. గుర్తుపెట్టుకో. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. ప్రకృతి నియమం అది, దేవుడు చేసిన చట్టం అది. చీల్చబడని మేఘం వర్షించలేదు, దున్నబడని భూమి పంటనివ్వదు, చెక్కబడని శిల శిల్పం కాదు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేస్తాడు. నాకే ఎందుకు ఇలా అన్నదానికి సమాధానం చెప్పాను. భక్తి పరులారా, లోకము నుండి నా ప్రభు ఏర్పరచుకున్న వారలారా, లోకములో నుండి ప్రత్యేకించి మార్క్ చేయబడ్డ వారలారా, పరిశుద్ధాత్మను సంచకరువును పొందిన వారలారా, పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడిన వారలారా, చీకటిలోను మరణాంధకారములోను కూర్చున్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు నీతో చెప్పు సంగతులు. భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నువ్వు ఎన్ని గాయాల్లో గుండా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నేను నీకు తోడై ఉన్నా. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి కంగారు పడిపోవక. మిగిలిన వాళ్ళకు ఉండవు, నువ్వు 100 సార్లు వెతికినా ఉండవు. నిన్ను నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్ ఉంటుంది అంతే. ఎవరికి వాళ్ళ లైఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడుద్ది. ముఖ్యంగా దేవుని పిల్లలకి. నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మిగిలిన వాళ్ళతో పోల్చుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ఇదే, నా లైఫ్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందా లేదా? నాకు అనిపించింది, అందుకని నేను మీకు కూడా మరి అదే ప్రత్యేకించుకోవటం అంటే. వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయిపో. నేల మట్టుకు నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవేయబడినా ఇబ్బంది పడొద్దు. నీ తోటి కొలీగ్స్, నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వల్లే, నువ్వు మాత్రం వాళ్ళ ముందు అడ్డంగా పడ్డ చెట్టు వల్లే ఉంటావు. ఎగతాళి చేయొచ్చు, నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి. డోంట్ వరీ. నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయటానికి కోరుకున్నాడు. నీ మీద తన బరువు బాధ్యతను ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరురాలా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, అవిశ్వాసానికి తావివ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు దేవుణ్ణి. నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మయంపరచు. ఆమేన్. రెండు అయిపోయినాయి, భక్తులు, భక్తిహీనులు. 2 రకాల మనుషులు చెప్పాను. వాళ్ళ లక్షణాలు అండ్ ఫలాలు. ఇప్పుడు భక్తులను గూర్చి, భక్తిహీనులను గూర్చి వారి ఆరంభాలు ఎలా ఉంటాయి, ముగింపులు ఎలా ఉంటాయి అనేది. ఆరంభం ఎంత శ్రమతో కూడి ఉంది. దేవదారం రాను యొక్క ఆరంభం ఎన్ని అగచాట్లతో కూడి ఉంది. సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు. అలాగే ఈ దేవదారం రాను ఎలా ప్రయాణం చేసింది అట్నే ప్రయాణం చేశాడు, చివరికి సింహాసనం ఎక్కాడు. అట్లాగా తండ్రి ఎదుటి నుంచి తీసివేయబడ్డాడు, సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు, తాను ప్రేమించే వాళ్ళను కోల్పోయాడు. కొన్ని సంవత్సరాలు తనకి ఎంతో ఇష్టమైన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. ఎంత ఏడ్చుకున్నాడో పాపం. అందరూ ఉన్న అనాథ ఆయన, అందరూ పెద్ద కుటుంబం ఉన్న అనాథ. ఎందుకంటే ఐగుప్తులు ఎవడు లేడు. మరి నువ్వు తిన్నావా అని అడిగేవాళ్ళు లేడు, నిద్రపోయావా అని అడిగేవాళ్ళు లేడు, ఏంటైనా అట్లున్నావు, జ్వరం వచ్చిందా అనేవాళ్ళు లేడు, ఇదిగో ఈ మందు తీసుకొనైనా ఇది తీసుకో జ్వరం తగ్గిద్ది అనేవాళ్ళు లేడు.
లేరా చేయి పని చేయి అని యజమానులే తప్ప పట్టించుకునేవాడు ఎవడు? అలాగని ఎవరు లేరా? ఉన్నారు. కొంతమంది ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం సొంతోళ్లే. కానీ చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ కన్నీళ్ళు 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 కన్నీళ్ళు, ఆ ఏడుపు బహుశా అధికారం ముందుకు వచ్చేటప్పుడు, యజమాని ముందుకు వచ్చినప్పుడు మరి కళకళలాడుతూ ఉండాలి. ఏడుపు ముఖం వేసుకొని ఉండకూడదు. నవ్వుకుంటా ఆ పని ఈ పని కళకళగా చేసుకుంటా. విశ్రాంతికి పోయినప్పుడు కూర్చొని ఎంత ఏడ్చుకుని ఉంటాడో ఆ భక్తిపరుడు. తన ఏకాంతంలో ఎంత కుమిలిపోయాడో, తన తండ్రిని గుర్తు చేసి, తను కోల్పోయినటువంటి తన తమ్ముడు, తన ప్రియమైన వారిని తలుచుకొని ఎంత ఏడ్చాడో, ఎన్ని కన్నీళ్లు గార్చాడో, ఎంత ప్రలాపించాడో, ఎంత అంగలార్చాడో. మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ కళ్ళు తుడుచుకోవాలి, ముఖం కడుక్కోవాలి, నీట్గా మళ్ళీ నాకు అసలు ఏ బాధలు లేవన్నట్టుగా రావాలి రన్నింగ్లోకి. లేదా యజమాని ఊరుకోడు, ఏంట్రా దరిద్ర ముఖం వేసుకుని ఏడు ముఖం ఎరా అంటాడు. అట్లా ఉండకూడదు. ఆ కన్నీళ్ళన్నీ బుడ్డిలో దాచాడు దేవుడు, బుడ్డిలో. ఒక రోజుకు దాని ఫలాన్ని ఇచ్చాడు. పోయాడు, లేడు, తండ్రిని కలుసుకోలేను అనుకున్న తండ్రి వచ్చి చేరాడు అక్కడ. లేడీగా నా సహోదరుడు లేడు, తమ్ముడు లేడు, ఆ తమ్ముడు వచ్చి చేరాడు అక్కడ. అమ్ముకున్న అన్నలు సైతం వచ్చి కూర్చున్నారు అక్కడ. మొత్తం ఆయన దగ్గరకు వచ్చి పడ్డారు. ఎంత సంతోషమో చూడండి. ఇక ఎప్పటికీ నా కంట పడడనుకున్న కొడుకు యాకోబు కంట పడ్డప్పుడు యాకోబుకి ఎంత సంతోషం. ఇక ఎప్పటికీ నా తండ్రిని చూడలేను, బహుశా నా తండ్రి కన్ను మూసి కూడా ఉంటాడు ఇప్పటికీ. ఎప్పటికీ నా తండ్రి నా కంట పడడు అన్న తండ్రి తన కళ్ళ ముందు వచ్చి నిలబడితే ఆయనకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది. అట్లా ఉంటుంది. ఈరోజు దుఃఖం ఒకనాటి సంతోషంగా మారుతుంది. వాస్తవంగా ఇది చెప్పాలనుకోలేదండి నేను. దేవుడే సాక్షి. ఈ టాపిక్ చెప్పాలనుకోవాలి, ఈ మాట ఇప్పుడు చెప్పిన ఈ ఘట్టం చెప్పాలనుకోవాలి. నాకు తెలియదు ఎవరి హృదయాల్లో ఏముందో, నాకు తెలియదు ఎవరి గుండెల్లో ఏ వేదన ఉందో నాకు తెలియదు. కానీ నన్ను పిలిచిన వానికి తెలుసు. తన పిల్లలతో ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఆయన ఇటు తిప్పాడు నన్ను. నేనేం చేసేది? ఆయన తిప్పినట్టు తిరగటమే నా పని. ప్రభువుకు స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి బిడ్డలారా, భక్తిపరులారా. ఇలా బైబిల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. మొదట శ్రమ, తుదకు సంతోషం. మొదట శ్రమ, తుదకు ఆనందం. మొదట ఇబ్బందికరమైన ప్రారంభం, ముగింపు ఒక ఆశీర్వాదకరమైన ముగింపు. భక్తుల చరిత్రలన్నీ అంతే. నిన్ను నన్ను కూడా అలా కోరుకున్నాడు కనుక తప్పదు. గుర్తుపెట్టుకో. అయిపోతే ఫలాలు ఏంటి? భక్తుల ఫలాలు ఆశీర్వాదకరమైన ఫలాలు, అవి శాశ్వతమైన ఫలాలు. ఎప్పుడు పోయాడు యోసేపు? అబ్బా 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే అది మామూలు ధన్యత, అది మామూలు విషయం. ఇప్పటికీ ఆయన స్టోరీ చదివినప్పుడు ఏడుతూనే ఉంటాను నేను. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఓకేనా? మీ హృదయాలు నిమ్మళపరచబడ్డాయా? ఓకే, రైట్. వందనాలు. భక్తిపరుల లక్షణాలు అన్నాను, ఫలాలు చెప్పేశాను. 3వ పాయింట్ 2వ దానిలో చెప్పేశాను. ఇప్పుడు 2వది 3వ పాయింట్కి తీసుకెళ్ళి చెప్తున్నాను. భక్తిపరుల లక్షణాలు ఏంటనేది. దేవుడు ప్రత్యేకించుకొని ఏర్పరచుకున్న పాత్రల లక్షణాలు ప్రత్యేకంగానే ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం భక్తిపరులమో భక్తిహీనులమో మనల్ని మనం చూసుకోవచ్చు. అది మీకు తేటపరచాలని నా ఆత్మలో సిద్ధపడ్డాను. అయితే మధ్యలో ఇటు తీసుకొచ్చాడు. మరి ఎవరు ఏ గాయాలతో ఉన్నారో, ఎవరు నేను అన్న ప్రశ్నలు వేసుకొని గందరగోళం అవుతున్నారో నాకు తెలియదు. నాకే ఎందుకు ఇలాగా అన్న ప్రశ్న ఏ హృదయంలో ఉందో నాకేం తెలుసు, ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్కి నాకు అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు చెప్తా వినండి. బైబిల్ గ్రంథంలో
భక్తి పరులను గుర్తించడానికి వాళ్ళ కొన్ని లక్షణాలు చూపించి వాళ్ళని భక్తులు అని రాయించాడు. ఫర్ ఎగ్జాంపుల్, భక్తి పరుల లక్షణాలు ఒక లిస్ట్ అవుతుంది, పెద్ద లిస్ట్ అయింది. దాన్ని నీ ముందు ఉంచుతాను, పెద్ద లిస్టు కాదు, కొన్ని మాటలు ప్రభు చిత్తమైతే దేవుడు అవకాశం ఇస్తే రెండవ కూటంలో మిగిలినవి చెప్తా. వాళ్ళకి మీకు అందరికి ఉపయోగపడే విషయాలు. వాటిలో మొట్టమొదటిది ఏబును గురించి దేవుడే సైతానుతో సాక్ష్యం ఇచ్చాడు. ఏబుని ఏమన్నాడంటే భక్తుడు అన్నాడు. ఏబుని ఏమన్నాడు? భక్తుడు అన్నాడు. భక్తులకు ఉండేటువంటి ఆశీర్వాదాలు ఇన్ని రాయబడ్డాయి బైబిల్లో. భక్తిహీనులకు కలిగే ఫలాలు అన్నే రాయబడ్డాయి. మీరు భక్తుల లిస్టులో చేర్చబడ్డారు, భక్తులుగానే ఉండాలనుకుంటున్నారు కనుక ఇక భక్తుల లక్షణాలు ఏంటో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి, ఒకవేళ ఎక్కడన్నా లోపాలు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఈ నోట్స్, ఈ మ్యాటర్. ఏబుని గురించి దేవుడు సైతాన్తో ఏం సాక్ష్యం ఇచ్చాడంటే నా సేవకుడైన ఏబు అని అంతటితో వదిలిపెట్ల. భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. అంటే ఏమని చెప్తున్నాడు ఏబుని గురించి? రైట్. ఒక భక్తిపరుల్లో ఉండేటువంటి లక్షణాలు 4 ఏబు దగ్గర మనకు దేవుడు ఇచ్చాడు. ఇవి మనలో ఉండాలి, ఏర్పడాలి. ఒరిజినల్గా భక్తి అనేది మనలో ఉంటే ఈ 4 ఉంటాయి. అర్థమైందా? తేనె అన్నప్పుడు చేదుగా ఉంటుందా? తేనె అని నేను తీసుకొచ్చి వ్యాపారసం ఇచ్చాను అనుకో, నీకు ఇది తేనె ఏందిరా అంటాను, ఇది తేనె అన్నయ్య అంటాం. ఎందుకమ్మా? చేదుగా ఉంది. మరి తేనె అంటే ఖచ్చితంగా తీపి ఉంటుంది, అంతే. ఎండను చూపించి వర్షం పడుతుంది అన్నాను అనుకో, వర్షం అంటే నీళ్లు తప్పనిసరి. అలాగా భక్తిపరుడు అంటే ఈ లక్షణాలు తప్పనిసరి. స్తోత్రం. అక్కడ 4 బయలుపడ్డాయి. భక్తిపరుల యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది ఏబు దగ్గర ఏం చెప్పాడో చూడండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును. అద్దుగో నంబర్ 1 యథార్థత, నంబర్ 2 న్యాయవంతుడు, నంబర్ 3 భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. భక్తి అనేది ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి దేవుని భయము అనేది 3 రాసుకో. ఇక 4వది చెడుతనమును అసహించుకునే జీవితం. అంతే. మరి ఈ 4 నీ దగ్గర ఉన్నాయా లేవా? లేకపోతే నీ భక్తిని లేదా నీ ఆత్మీయతని నువ్వు అనుమానించాల్సిందే. నీ శీలం అంటే గుణం అండి. నీ శీలాన్ని నువ్వు శంకించుకోవాల్సిందే. ఎవడో శంకించడం కదా, నువ్వు శంకించుకోవాల్సిందే. అంటే నీ గుణాన్ని నువ్వు అనుమానించాలి. నేను భక్తి సాధన చేస్తున్నా, దేవుని పాదాల దగ్గరికి వెళ్తున్నా, మరి భక్తిపరుడుగా నాకు ఉండాల్సిన లక్షణాలు దేవుడి గ్రంథంలో చెప్పబడ్డాయి, అవి నా దగ్గర ఉన్నాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడ భక్తిపరుల లక్షణాల్లో మొట్టమొదటిది వ్యక్తిత్వం అని రాసుకొని ఆ వ్యక్తిత్వంలో ఇవన్నీ ఉండాలి. నంబర్ 1 భక్తిపరుల వ్యక్తిత్వం అని రాసుకొని దాని కింద ఈ లిస్టు రాసుకో. యథార్థత, న్యాయ ప్రవర్తన, దేవుని భయం, చెడుతనం పట్ల అసహ్యం ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేవు అంటే, చెడుతనం పట్ల మనకి ప్రేమ ఉందంటే భక్తుల లిస్టులో కాదు, భక్తిహీనుల లిస్టులో ఉన్నట్టు. యథార్థత లేకుండా వంచన బుద్ధి మన దగ్గర ఉంది అంటే యథార్థత అంటే
ఉన్నదాన్ని దాచడం, లేని దాన్ని చూపించడానికి ట్రై చేయటం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు నేను నా క్యారెక్టర్ విషయంలో నేను సహా కొన్ని బలహీనతలను ఎదుర్కొన్నానని యథార్థంగా మాట్లాడతాను. అసలు నేను దేవుడి కృపను బట్టి బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నోటి మాటలు ఎందుకు కానీ, హృదయ ఆలోచనలు ఎందుకు కానీ, నడతలో కానీ, పడకలో కానీ ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. సూపరో అన్నాను అనుకో, మీరేమన్నా నన్ను కొడతారా? లేకపోతే భూతద్దాలు తీసుకొని ఏమన్నా వస్తారా? అయింది నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 4 రోజులు నిన్ను మేము పరిశోధించాలనుకుంటున్నాను, భూతద్దాలు తీసుకొని వస్తారైంది. పాప నేను ఏ చెప్పినా నమ్ముతారుగా. బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నోటి మాటల్లో కానీ, హృదయ ఆలోచనలో కానీ, సమస్త ప్రవర్తనలో, నడక, పడక, తలంపు, ఆలోచన, క్రియ ఎందులో కూడా ఏ తప్పు లేకుండా సూపర్గా ఉన్నాను నేను అన్నాను అనుకో, స్తోత్రం తండ్రి, శాలెం మనకి ఇచ్చినట్టు మాకు కూడా అయ్యా అని ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు తప్ప భూతార్థాలు తీసుకొని నా దగ్గరికి అంటారు. కానీ అది వాస్తవం కాదు కదా. ఆత్మీయ జీవిత పోరాటములో సేవలోనికి రాకమునుపు కొన్ని శోధనలు, సేవలోనికి వచ్చిన తర్వాత కొన్ని శోధనలు నేను ఎదుర్కొన్నాను. దేవుని కృపను బట్టి వాటన్నిటిని అధిగమించి నిలదొక్కడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది యథార్థత. అంటే నేను యథార్థవంతులను చూపించుకోవటానికి కాదు, ఉన్నది ఉన్నట్టు వ్యవహరించటం అనే దాన్ని మీకు అర్థం కావటానికి చెప్తున్నా. చూడండి, నేను ఎంత ఓపెన్గా ఉన్నానో, నేను నా బలహీనతలను సహా ఒప్పుకుంటున్నాను, నేను ఎంత మంచి ఉన్నో అని బిల్డప్ కోసం చెప్పట్లా. మీకు యథార్థత అంటే ఏంటి? రహస్యమందు ఒకటి, బయటికి ఒకటి కాదు. ఓపెన్గా ఉండటం, ఉన్నది ఉన్నట్టు వ్యవహరించటం, మాట్లాడటం భక్తి పరుల లక్షణాల్లో ఒక శుభ లక్షణం. ఇది యథార్థంగా ఉంటారు. అన్నా ఈ ముసుగు ఎందుకన్నా, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. ఇది హల్లెలూయా. రెండవది న్యాయ ప్రవర్తన. అంటే ఏంటి తెలుసా? ప్రతి దానిలో ఇది న్యాయమేనా అని ఆలోచిస్తాడు భక్తుడు. భార్య విషయంలో కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఆమెకు ఒక మనసు ఉంది, ఆమెకు ఒక హృదయం ఉంది, ఆమె ఒక మనిషి, ఆమెకు కూడా ఇష్టాలు ఉంటాయి. నీ తల్లిదండ్రిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తన తల్లిదండ్రి పట్ల తనకు కూడా అంతే ప్రేమ ఉంటుంది అనే ఆలోచన ఒక్కొక్కడికి ఉండదు. తానేమో ఎప్పుడు తల్లిదండ్రులతోనే ఉండాలి, తన భార్య మాత్రం తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని ఘనపరిచి మాట్లాడకూడదు, అవకాశం ఉంటే వాళ్ళని తిట్టాలి, ఛాన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. మనోడు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు, వాళ్ళకి భయం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళు చేసుకుంటాడు. కానీ తన భార్యకు మాత్రం ఆ స్వేచ్ఛనివ్వడు. కనీసం ఏదో వాళ్ళకి చేసే సంగతి పక్కన పెట్టు, కనీసం వాళ్ళని చూసి ఒక 2 దినాలు, ఒక దినం గడిపే ఛాన్స్ ఇవ్వడు. భక్తిపరుడైన వాడు ఇట్లాంటి విషయంలో కూడా న్యాయ విచక్షణ కలిగి ఉంటాడు. ఇది ఎలా న్యాయం? నా తల్లిదండ్రుల్ని నేను చూస్తున్నప్పుడు, నా తల్లిదండ్రిని నా ప్రేమను పొందుతున్నప్పుడు, నా తల్లిదండ్రి ఎప్పుడు నాతో ఉండాలని, నేను వాళ్ళతో ఉండాలని కోరుకున్నప్పుడు, నా భార్య కూడా తన తల్లిదండ్రి పట్ల ఆశ ఉంటుంది కదా. కనుక నేను ఆమెను కూడా అర్థం చేసుకొని ఆమె కూడా కోఆపరేట్ చేయాలి. అవసరమైతే 2-3 దినాలు తను కూడా తల్లిదండ్రులతో సంతోషంగా గడిపేటట్లు అవకాశం ఇవ్వాలి. కొంతమందికి డౌటు. సరే, డౌట్ ఉంటే తగలబడు, నువ్వు కూడా ఆడే తగలబడిపోయి. స్తోత్రం. అంటే పుట్టింటి దగ్గర వదిలిపెడితే మళ్ళీ ఏమవుతుందో అని కొంతమందికి భయంలే. నీకు ఆ భయం ఉంటే సరే పో, నువ్వు కూడా పో, కాపలా కాసుకోపో. దేవునికి స్తోత్రం. కానీ న్యాయం ఆలోచించు. నీ తల్లిదండ్రులకి నీ ప్రేమ దక్కాలి. మరి ఆ కుమార్తె ఆమె ప్రేమ వాళ్ళకొద్దా? నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు ఆదరణ పొందాలి, ప్రేమను పొందాలి. మరి తల్లిదండ్రుల దగ్గర ఆమెకు ఉండదా? నువ్వు సంవత్సరాలు ఇక్కడ గడిపేస్తావు, కనీసం సంవత్సరానికి కొన్ని దినాలు తల్లిదండ్రుల్ని.
అంటే ఓన్లీ భార్యలో ఒక్కళ్ళదేగా సమస్య. ఒక స్త్రీ భక్తురాలై ఉంటే, స్త్రీలలో కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నకి అన్నీ చూసుకుంటారు. భర్త తల్లిదండ్రిని కొంచెం ఏదన్నా ప్రేమించాడంటే మాత్రం వాయమ్మో వాళ్ళని అసలు ఆపలేం. ఇంట్లో సామాన్లన్నీ గందరగోళం అయిపోతాయి, మిక్సీలు పగిలిపోతాయి, టేబుల్ పగిలిపోతాయి, గ్లాస్ ఐటమ్ పగిలిపోద్ది. ఇక ముఖాలు మారిపోతాయి. అప్పటిదాకా దేవదూతలాగా ఉన్న ముఖం దయ్యాకృతికి వచ్చింది. ప్రేతాత్మలు కనపడితే మూవీస్లో అట్ట తయారైంది. ఆ ముఖం చూస్తేనే ఒక రకమైన వికృతాకారం. దురాత్మ కళ్ళలో మొహంలో కొట్ట వచ్చినట్టు కనపడతా. ఏమమ్మా, నువ్వు నీ తల్లిదండ్రిని ప్రేమించుకున్నట్టు మరి ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రికి అంత సేవ చేయాలి కదమ్మా, నీకంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా. కానీ న్యాయం ఉండదండి. నేను చెప్తున్నా, భక్తిపరుల లక్షణాల్లో రెండవది న్యాయ ప్రవర్తన. ఒక భార్యగా నేను ఏమి న్యాయం చేయాలి, ఒక భర్తగా నేనేమి న్యాయం చేయాలి, పిల్లలుగా కన్నా తల్లిదండ్రికి చేయవలసిన న్యాయం, తల్లిదండ్రులుగా పిల్లలకు చేయవలసిన న్యాయం. నా బిడ్డల నోటికాడి తీసుకెళ్ళి పరులు పాలు చేయకూడదు. నేను కన్నాను, జన్మనిచ్చాను, వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం నాకుంది. గాలికి వదిలేయకూడదు వాళ్ళని. వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి. నేను చేయాల్సిన న్యాయం అంతా చేసి వాళ్ళకి రెక్కలు తెచ్చినాడు ఇక వాడి ఇష్టం. అప్పటిదాకా మాత్రం నేను రెక్కలు ముక్కలు చేసుకున్నాను సరే, వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేయం. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను సృష్టించిన సృష్టికర్తకు నా నుండి జరగవలసిన న్యాయం జరగాలి. అలా ప్రతి వ్యవహారంలోనూ న్యాయ విచక్షణ కలిగి న్యాయ ప్రవర్తనను ఇష్టపడి న్యాయాన్ని వెతుకుతూ ఉంటాడు భక్తిపరుడు. అది లక్షణం. ఎంతమందికి అర్థమైంది? దానికంటే ముందేం చెప్పాను? యథార్థత, ముసుగు వ్యవహారం కాదు, ఉన్నదున్నట్టు మాట్లాడతారు. అవతల వ్యక్తి జారి పడ్డారు, ఆత్మీయతలు నిలవలేకపోయారు, పొరపాటు పడ్డారు, తొట్టుపడ్డారు. నువ్వేం చేయాలా? అసలు ఎందుకు వస్తాయేమో నీకు అంత చెడు శోధనలు? అసలు నేను దేవుడిని నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క తప్పు కూడా చేయను. ఓవర్ యాక్షన్ చేయొద్దు. నలుగురు పిల్లలు కుక్క పిల్ల కోసం కొట్టుకుంటున్నారంట. వాళ్ళ కుక్క పిల్ల ఒకటి దొరికింది, మంచి కుక్క పిల్ల. నలుగురు కొట్టుకుంటున్నారు. సరే కొట్టుకొని నాదంటే నాదని లాక్కుంటే సరే, వాళ్ళలో ఒక పిల్లడు ఆలోచన చెప్పారు, ఓ పని చేద్దాంరా, నీది నాది కాదు, మన నలుగురు 4 అబద్ధాలు చెబుదాం. ఎవరిది పెద్ద అబద్ధం అయితే కుక్క పిల్ల వాడిదేరా అనుకున్నారట. ఇంతలోకి పాస్టర్ గారు ఒక ఆయన, అంటే సెకండ్ పాస్టర్, సంఘంలో సెకండ్ పాస్టర్గా ఉంటాడు ఆయన. ఆ త్రోవని వెళ్తా పిల్లలు మాట్లాడినాడు, విన్నారే ఏంటి మీరేం మాట్లాడేది? ఏంటి ఏం మాట్లాడుకున్నారా మీరు? అంటే ఏం లేదండి, మాకు కుక్క పిల్ల దొరికింది, నాదంటే నాదని ప్రధాన వాదనలు జరిగాయి. ఎందుకని ఆ వాదన అనవసరం, నలుగురు 4 అబద్ధాలు చెబుదాం, మన అబద్ధాల్లో ఎవరిది పెద్ద అబద్ధం అయితే కుక్క పిల్లని వాడికే ఇచ్చేద్దాం అని డిసైడ్ అయిపోయామండి. అంటే వెంటనే అయినా, అరే అబద్ధాలు ఆడొచ్చా? నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా ఆడలేదురా అన్నాడట. ఇక పిల్లలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఇక వాళ్ళల్లో ఒకడన్నాడట, కుక్క పిల్ల ఆయనకి ఇచ్చేయండి రా అన్నాడట. అంటే ఏమైంది? అప్పటి నుంచి ఇప్పుడు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి, నెంబర్ 1 అబద్ధికుడు అయిపోయాడు. పిల్లలకు అర్థమైంది, ఇచ్చారా కుక్క పిల్ల వాడికి. ఎలా యథార్థత అవుతుంది? నీ తోటి సహోదరి తొట్టుపడ్డప్పుడు నువ్వు ఆమె ముందుకు పోయి,
ఎమ్మటి క్లాసులు. అసలు అప్పుడు అసలు నాకు అట్లాంటి ఎన్నో ఎదురైతే నేను అసలుకి అని మాట్లాడుతుంది. ఏం అసలుకమ్మా, ఏం చరిత్ర అంతా చెబుతుండదు. అలా నాకు ఎదురైంది, ఇలా నాకు ఎదురైంది, అసలుకి ఆడతాడు. కనీసం నోరు జారలేదా? వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు తీసి పక్కన పెట్టు, ఇంకేం లేవా? నాటకాలు ఆడొద్దు. తొట్టుపడ్డ బిడ్డను చూసి ఆమె దగ్గరికి పోయి నీ పాతివ్రత్యాన్ని గురించి కనపరిచి మాట్లాడటం కాదు, లేకపోతే నీ నిజాయితీ, నీ నీతి, నీ నమ్మకత్వాన్ని కనపరిచి మాట్లాడు. తొట్టుపడ్డ బిడ్డను ధైర్యపరచాలి. మా కృంగిపోకు. నేను సహా ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఎదుర్కొన్నాను. నువ్వు దీనిలో తొట్టుపడ్డావు, నేను ఇంకో దానిలో తొట్టుపడ్డాను. ఆ మాటకు వస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన యాకోబే అన్నాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నామని. కాబట్టి చిన్నదో పెద్దదో పొరపాట్లు ఉంటాయి. అయితే ఉంచుకోమని నేను చెప్పట్లా, దిద్దుకోవచ్చమ్మా, సరి చేసుకో. ఇప్పుడు నేను దెబ్బతిన్నాను, తొట్టుపడ్డాను, ఇంకా అసలు అవకాశం లేదనుకో. మళ్ళీ దేవుడి కృపను బట్టి తండ్రి నాతో మాట్లాడాడు, నేను దేవుని వైపు మళ్ళుకున్నాను. ఈరోజు తిరిగి దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నాను. నా తండ్రి నన్ను విసర్జించలేదే. అంతకుముందు నాతో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు. అంతకుముందు నన్ను ఎంత ప్రేమించి ఆదరించాడు, ఇప్పుడు నా తండ్రి నన్ను అంతే ఆదరిస్తున్నాడు. దిద్దుకున్నానమ్మా, నేను శోధించబడ్డాను, దిద్దుకున్నానమ్మా. నువ్వు కూడా దిద్దుకుంటావురా, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నిలబడమ్మా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. తమ్ముడు, ఇది తమ్ముడు, అంతేగాని సైతానులాగా ఉన్నాను. చర్చికి వస్తే అట్టెట్ట పోయా, చర్చికి వస్తే అట్టెట్టబోతారు అసలు. ఎవడు నువ్వు ఏంపా అనకూడదు. ఎన్నిసార్లు అయినా సరే మన మాట తొట్టుపడ్డావు, తేడాపడ్డావు, దిద్దుకో. దేవుని క్షమాపణ కోరుకో, ఫాస్టింగ్ ఉండు, తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో, దోషాలు కడుక్కో. మళ్ళా ఆయన అభిషేక ప్రభావం నీ మీదికి ప్రసరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను మాట్లాడటం కదా, పాటల్లో కూడా రాసుకున్నా. ఆత్మీయ జీవితంలో సింగిల్గా నిలబడి పోరాడి పరిశుద్ధతను సాధించాలని, నోటి పరిశుద్ధత, దృష్టి పరిశుద్ధత, చెవుల పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత, సమస్తంలో పవిత్రతను మెయింటైన్ చేయాలని ట్రై చేసి ఎదురు దెబ్బలు తిని చివరికి ఒక పాట రాసుకున్నా. అయితే పాడింది లేడీస్ పాడిందిలే. గుర్తొచ్చిందా మీకు? నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన ఇక డిపెండ్ అయి పాడుకున్నా. ఈరోజు కూడా ఆయన మీద అనుకుని నడుస్తున్నా. ఎప్పటికప్పుడు బలాన్ని ఇచ్చి వెన్ను తట్టి నిలబెట్టి పదరాన్ని నడిపిస్తేనే అడుగులు పడుతున్నాయి. లేకపోతే ఎప్పుడో తెల్లారిపోను నా భక్తి, నా బతుకు రెండు. కాబట్టి యథార్థంగా ఉండండి, యథార్థంగా ఇతరులకి. నేను కూడా నీ పాప చరిత్ర అంత అవసరంలా. నేను కూడా డిస్టర్బ్ అయ్యాను, కొన్నిసార్లు తిప్పుకున్నాను. దేవుడు కృపనిచ్చాడు, నువ్వు కూడా నిలబడు. అట్లా ధైర్యపరిచి నిలబెట్టాలి. ఎంతమందికి అర్థమైంది? అది యథార్థత. లేకపోతే కుక్క పిల్ల వేయాల్సి వచ్చింది నీకు. స్తోత్రం. ఈ కుక్క పిల్ల వచ్చి అప్పుడప్పుడు కనపడుతుంటారు నాకు. నేను మనసులో పక్కన వాళ్ళు చూస్తాను, కుక్క పిల్ల అవసరం ఈ మనిషికని. అంటే నన్ను అబద్ధాలు చెబుతున్నాడు. మూడవది దేవుని భయం.
దేవుని భయం. భక్తిపరుల లక్షణాల్లో మూడవది దేవుని భయం అండి. భయం వదిలేసిన బతుకు బతకరు. మనుషులకు భయపడరు, సమస్యలకు భయపడరు. పెద్దవాడు మొనగాడైనా సరే, ప్రజలంతా గడగడలాడేవాడైనా సరే, భక్తుడు భయపడ్డు. నువ్వు ఊరు మొత్తానికి మొనగాడు అవుతాయో అంటాడు. అక్కడ లెక్క చేసే ప్రసక్తి. కానీ ఒక్క దేవునికి మాత్రం భయపడతాడు. అమ్మో నా దేవుడు ఒప్పుకోడు, అమ్మో నా దేవుడు అసహించుకుంటాడు, అమ్మో నా దేవుడు కోపపడతాడు. కొంతమంది వచ్చి డింగ్మని నా కాళ్ళు పట్టుకుంటారు. నేను డైరెక్ట్ జీవిత ఖచ్చితంగా తన్నిస్తారు మీరు నన్ను దేవుడి చేత అని. నా అనుమానం లేదు, నన్ను తన్నిస్తారు మీరు, డౌట్ లేదని చెప్పి. మరి నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? నేను మీ బోటి మనుషుడినే కదా. ఏదో ఆయన కృపతో వాడుకుంటున్నాడు. మనం నమస్కరించవలసింది, పాదం బట్టి మొక్కాల్సింది దేవుడికి ఒక్కడికే కదా. నా పాదం ఎందుకు పడతాను? తప్పు తల్లి, అట్లా పట్టుకోకూడదమ్మా. తప్పు నాన్న, నా పాదాలు పట్టుకోకూడదు. మనం దేవునికే నమస్కారం చేయాలి, దేవుని పాదాలే పట్టుకోవాలి. కోపడి అప్పుడు చెప్తాను నేను, ఖచ్చితంగా మీరు కాలు బట్టి నన్ను కింద పడేస్తారు మీరని భయం నాకు. ఆ ఒక్కటే కాదు, ప్రతి విషయంలో పక్కవాడి ఎదుగుదలను చూసి మనం మత్సర పడితే దేవుడు పట్టుకుంటాడు, కేసు రాస్తాడు. నో, అవతలివాడి ఆశీర్వాదం చూసి దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే క్యూలో 100 మంది నిలబడ్డాం, 50 మందికి బిర్యానీ పెట్టాడు, మనకు పచ్చడి వేసి పెడతాడా? క్యూలో మనం కూడా ఉన్నాంగా. మన పక్కనోడికి పెట్టాడంటే నెక్స్ట్ ఎవరు ప్లేట్లు వేస్తున్నాడు? పెద్దగా చెప్పండి. మరి ఇక వరుసలో వస్తున్నాడుగా. నా సహోదరుని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. నేను కుళ్ళుబోది బూది ప్రదర్శించి అసూయ చూపించాను అనుకో, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఎందుకైంది తెలుసా? నేను ఎవడి మీద వ్యసన పడ్డానో నా ప్లేట్లోది కూడా వాని ప్లేట్లో పోయింది. ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిసి కుళ్ళుకొని మచ్చరపడి అసూయపడి మన ప్లేట్ ఖాళీ చేసుకోవటం. వరుసగా సహోదరులను దీవించుకుంటూ వస్తున్నాను, నన్ను కూడా దీవిస్తాడులే ప్రభువా. నేను మాత్రం కుళ్ళుకున్నాయన, వాళ్ళని అలా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం. వరుసలో నన్ను కూడా దీవిస్తావు, ఇవ్వాలి కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 రోజులకి. సో మత్సరపడే దగ్గర కానీ ఏదైనా సరే తేడా ఆలోచనలు వస్తే ముందు దేవుని భయం, ఇంపైన సువాసన. భక్తిపరుల 3వ లక్షణం దేవుని భయం. 4వది చెడుతనం పట్ల అసహ్యం. పాపం పట్ల అసహ్యం, ఇష్టం ఉండదు, కోరుకోలేరు, చెడుతనాన్ని చూసి సహించలేరు. ఎదుటోడు చేసినా తట్టుకోలేరు, వాళ్ళు చేయటానికి ముందుకు వచ్చినా కూడా దాన్ని సులువుగా లోబట్టడానికి ఇష్టపడరు. చెడుతనాన్ని ఏ రోజుకి ఆ రోజు అసహించుకొని దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారు. నిన్న ఒకవేళ డిస్టర్బ్ అయితే ఈరోజు మళ్ళా నూతన శుభోదయంలో మళ్ళీ పునఃప్రతిష్ఠించుకుంటారు. దేవా, నాకు ఇష్టం లేదు, అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నాకు అలాంటి పరిస్థితి వస్తుంది, దయచేసి నా నోటిని కంట్రోల్ చేయి. ఏంటి నా నోట ఆ మాటలో, నాకు వద్దయ్యా అని అట్లా ప్రార్థన చేసుకుంటారా మీరు? లేకపోతే నాయన రోజు తిడుతుంటాను, ఏమనుకోవద్దు, కేసులు రాయొద్దని అని అంటారా? మీ ఫీలింగ్స్ చెప్పండి. మీరు పొద్దున్నే మోకాళ్ళు వేసినప్పుడు ఏమని అడుగుతారు? నిన్నటి దినాన కలిగిన భంగపాట్లను బట్టి ఈరోజు ఏం అడుగుతావు నువ్వు? చెప్పరింది మీకెళ్ళే బెదర్సు. చెప్పండి. నన్ను రోజు చేస్తుంటే ఏమనుకోవద్దే అంటావా? ఏంటి నాన్న, నేను నీ రక్తంలో కడగబడి పరిశుద్ధున్నయ్యి, పవిత్రున్నయ్యి, నీవు నాకు ఏం పేరు పెట్టావు, నేను చేస్తుంది ఏంది, నా కుమారుడు అంటివి, నా పరిశుద్ధుడు అంటివి, దూతలకు చెబితివి నా గురించి, నీ గ్రంథంలో నా పేరు రాస్తివి, నా నుంచేమో పరిశుద్ధత అనే ఫలం ఆశిస్తుంటివి. నాకేమో కళ్ళు ఆగపోతుండే, నోరాగపోతుండే, చేతలాగపోతుండే, నడతలాగపోతుండే. ఏంటైనా నాకు ఈ బతుకు నాకొద్దు నాయనా, నేను నీ బిడ్డనయ్యా. ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎత్తైన కొండ. ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా. చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు ఇదే ప్రార్థన. నన్ను కొండెక్కించు నాయన, నాకు ఇష్టం లేదు. అపవిత్రత నాకు ఇష్టం లేదు. పాపం పట్ల నాకు ఇష్టం లేదు. నాకు అసహ్యం పడుతుంది తండ్రి. నేను నీ బిడ్డనయ్యా. నీ రక్తం ఇచ్చి నువ్వు కొన్న బిడ్డని, నువ్వు ప్రసవ వేదన పడి కన్న బిడ్డని తండ్రి సిలువలో. నేను నీ కొరకు ఉండాలయ్యా, ప్రత్యేకంగా ఉండాలయ్యా, పరిశుద్ధుండై ఉండాలయ్యా. నా హృదయ ఆశయ్యా, నా హృదయ వాంఛయ్యా. భక్తుని వ్యక్తిత్వం ఎట్లుంటుంది? ఈ శుభ లక్షణాలు నీలో ఉన్నాయా? అట్లయితే నువ్వు లిస్టులో ఉన్నట్టే. ఇందులో ఏదన్నా నువ్వు మిస్ అయ్యావా? అయితే సరి చేసుకోవాలి. 4 చెప్పా. 4వది ఏంది? చెడుతనం పట్ల అసహ్యత, పాపం పట్ల విముఖత. అది అట్లా కాకుండా మనకి ఇంట్రెస్ట్ పుడుతుందంటే జాతి తేడాన్ని గుర్తించాలా. మంది గొర్రె జాతిలో అది పంది జాతిలాగా ఉందిరా. నా బుద్ధి ఏంది ఏ కాడికి బురదకు పోతుంది ఏంది, చండాలానికి పోతుంది ఏంది నా మైండ్. చీచి ఏంటి అసలు మనలో జీన్స్ ఏంటి, మళ్ళీ ఏం పని చేస్తున్నాయి? దేవుడియా లేకపోతే ఈ ఆదాముయా? అయిపోయాయి కదా. ఆ అక్షయ జీవం ప్రవేశించింది కదా, దేవుని జీవం వచ్చింది కదా. నాకేంది ఇద్దరిద్దరం? చెడుతనం పట్ల అసహ్యత నీకు పుడుతుంది. దాని విషయంలో నీకు వికారం కలుగుతుంది. దాని విషయంలో నువ్వు గాయపడుతున్నావు అంటే లైన్లో ఉన్నావు, నువ్వు లైన్లో ఉన్నావు. స్తోత్రం. మమత పుడుతుంది అంటే జాతి మార్పు చూసుకోవాలి. ఇది గొర్రె జాతి కాదు, పంది జాతి. అర్థమైందిగా? రైట్. 5వది భక్తుల లక్షణాల్లో మరొక శుభ లక్షణం దిద్దుకునే మనస్సు. ఇంక చాలండి, చాలా మ్యాటర్ ఉంది. 2వ కూటం చూద్దాం, అప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అదుగో, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసేస్తావు. అది భక్తిహీనుడి లక్షణం. మరి ఇప్పుడు భక్తుడి లక్షణం దీనికి ఆపోజిట్. భక్తిహీనుడు దిద్దుబాటును అసహించుకుంటాడు, దేవుని మాటల్ని వెనక్కి త్రోసేస్తాడంటే భక్తిపరుడు దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటాడు. అంతేకాదు, ఆ మాటలను అనుసరించి చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా దిద్దుకోవటానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడు. ఇది భక్తుడి లక్షణం. ఏంది నువ్వు నాకు చెప్పేది? ఒక్కొక్క పురుషుడు ఉన్నాడు, భార్య చెప్పుద్ది, కాదయ్యా వాక్యం ఇలా చెబుతుంది, అది పద్ధతి అంటాడు. ఏం నాకు నీతులు చెబుతున్నా కొడితే తిరిగిపోయాడు. నీతులు కాదురా పిచ్చోడ, నువ్వే గోతిలో పడతావని మనసులో అనుకుని, కాదయ్యా అర్థం చేసుకోయ్యా, నేను వినను, నేను ఇంతే అంటాడు. భక్తిహీనుడు అన్నాడు నిన్ను. అలా ఉండకూడదు. స్త్రీ చెప్పిందని హానికి పోవద్దు, పిల్లోడు చెప్పాడని హానికి పోవద్దు, పెద్దోడు చెప్పాడని హానికి పోవద్దు, చదువు లేనోడు చెప్పాడని హానికి పోవద్దు. ఎవరు చెప్పినా లోపాన్ని దిద్దుకునే మనసు కలిగి ఉండాలి. మహాపండితుడు ఒకడు ఒక ఊరిలో జ్ఞానాన్ని బోధ చేయడానికి పోయాడంట. మొత్తం ఊరు మొత్తం ప్రచారం జరిగింది, ఎవ్వరు రాలా.
వాడు చెప్పిన టయానికి మహాజ్ఞాని నిజంగానే. గేదెలు కాసేవాడు వచ్చాడు. ఎవరు? గేదెలు కాసేవాడు వచ్చాడు, కూర్చున్నాడు. ఈయన ఎంతకీ పాఠం మొదలుపెట్టడు. ఈ కూర్చున్నాడు వెనక చూస్తున్నాడు, వాకిటికి వెళ్ళి ఎవడు రాట్లా. అయ్యా మహాజ్ఞాని గారు, మీరేదో జ్ఞానబోధ చేస్తారంటే వచ్చా. ఏంటంటే మరి మీరేం నోరు తెరవకపోతే చాలా సమయమైంది, నేనేమో గేదెలు మేపుకునేవాడిని, మరి మీరేమో మరి మొదలు పెట్టకపోతున్నాను. ఏంటో ఈ ఊరేంటో ఈ ప్రజలేంటో ఏమన్నాయా, అంతసేటు దండోరా వేయించి మరి హడావుడి చేస్తే ఒక్కడ రాలా, నువ్వు ఒక్కడే వచ్చావు, ఏం చెప్పబుద్ది ఇది, మనసు లేదయ్యా అన్నాడట. అప్పుడు ఈ కూర్చున్నాడు అన్నాడట, ఏమండి నేను గేదెల వ్యాపారం చేస్తానండి, గేదెలు కాస్తాను. ఒక్కోసారి మా దొడ్లో 20-30 గేదెలు కూడా ఉంటాయండి. ఒక్కోసారి ఆయన వ్యాపారంలో అమ్మంగా ఒకటి కూడా ఉంటుందండి, ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి, ఒక్కోసారి 2 కూడా ఒక్కటే ఉంటుందండి. మిగిలిన గేదెలన్నీ లేవు, ఒక్కటే ఉందండి, దానికి మేత వేయటం అనుకుంటానండి, అనుకోనండి. ఒకటున్నా మేత వేయాలి కదండి, నీళ్ళు పెట్టాల్సిందేనండి, మరి మీ ఇష్టం అని అన్నాడు. మహాజ్ఞానికి మైండ్ పోయింది. స్తోత్రం. ఇంకా మారు మాట్లాడకుండా, అబ్బా మహా తెలివిగలలాగా ఉన్నావు నువ్వు, సమృద్ధయండు బాబు, నాదేం తెలియని గేదెలు కాసుకున్నాడు బాబా. వాలే వాడివయ్యా అని మొదలుపెట్టాడు ప్రసంగం. మొదలుపెట్టి 3 గంటలు చెప్పాడు. ఒకటికి 3 గంటలు చెప్పాడు. ఇక వాడు అటోరికి ఇటోరికి నానా బాధలు పడి నానా యాతనలు పడి ఎట్టకేళ్లకు చెట్ట చివరికి చుట్ట చొదకు ముగించాడు. వీడు వినలేక చచ్చాడు. ఎలా ఉంది నా జ్ఞానవాక్కులు అన్నాడట. అప్పుడు వీళ్ళు లేచిపోతా కాళ్ళు జాడించుకుంటే, అండే గేదెలన్నీ అమ్మి ఒక్క గేదె ఉన్న దానికి మేత వేస్తాను అన్నాను, కానీ ఆ 20-30 గేదెల మేత అంతా ఒకదానికి వేస్తానని నేను చెప్పలేదండి. ఏంటండి బాబా, నన్ను సాగుకొట్టారు, నడువులు అన్నీ పోయినాయి బాబా, కాళ్ళు తిమ్ములు అయిపోయినాయి. ఇప్పుడు ఎవడు జ్ఞాని? దేవునికి స్తోత్రం. ప్రియులారా, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా చదువుకున్నోడు చెప్పినా చదువు లేనోడు చెప్పినా మన దగ్గర లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఆడ మనిషి చెప్పిందని ఆ హానికి పోవటం ఏముంది? నువ్వంటే గౌరవించే భర్త నీకు చెప్పాడని ఆ హానికి పోయేదేముంది? పిల్లోడు చెప్పాడని తల్లిదండ్రిగా మేమన్నా వాడు చెప్తే మేము వినేది ఆ హానికి పోయేదేముంది? చదువు లేని వాళ్ళు చెప్తే నేను వినేది ఏందని ఆ హానికి పోయేదేముంది? అహం తగదు, అహం తగదు. మన లోపం నిజంగా లోపమే అయితే అది చెప్పినవాడు చిన్నోడైనా పెద్దోడైనా స్త్రీ అయినా పురుషుడైనా చదువుకున్నోడైనా చదువు లేనోడైనా మన లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఒక్కటి గుర్తించాలి, వారు మనల్ని ప్రేమిస్తున్నారని. అన్యాయపు విమర్శలు చేస్తారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపరచాలని కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, అవి పట్టించుకోవాల్సిన. కొంతమంది యథార్థంగా ఉంటారు, వాళ్ళు జెన్యూన్గా మాట్లాడతారు, ఉన్న లోపాన్ని ఎత్తి చెప్తారు. ఈ ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి అని దిద్దుకుంటే మంచిది. దానికి వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు, మన మీద పెద్ద కిరీటం కింద పడ్డాడు ఫీల్ అవ్వాల్సిన అవసరం వెళ్ళి. భక్తుల లక్షణం అండి ఇది, దిద్దుకునే మనసు భక్తుల లక్షణం అయితే, దిద్దుబాటును తిరస్కరించే మనసు భక్తిహీనులదే. కాబట్టి 5 సంగతులు చెప్పా మొదటి కూటంలో. ఇంకా ముగిస్తున్నా, మళ్ళీ వాళ్ళకి పరిచర్యలు ఉంటాయి, ఓకేనా? 3 విషయాలు. మొట్టమొదటిది, భూమి మీద దేవుడు విడగొట్టిన 2 వర్గముల మనుషులు, అలాగే భక్తుల ఫలం, భక్తిహీనుల ఫలం. మొదటిది భక్తులకు శ్రమానుభవం, తుదకు సంతోషానుభవం. భక్తిహీనులకు మొదట సుఖానుభవం, ముగింపులో శాశ్వత శ్రమానుభవం. భక్తుల లక్షణాలు
మూడవదిగా నేను చెప్పాను, ఇది 3 విషయాలు మీకు గుర్తుంటాయని మళ్ళీ ఒకసారి టచ్ చేస్తున్నాను, పెన్ రాసుకుంటారు, మనసులో పెట్టుకుంటారు. 3వ దానిలో ఏం చెప్పాను? 5 లక్షణాలు భక్తుల 5 లక్షణాలు. మొట్టమొదటిది ఉన్నది ఉన్నట్టు ఉంటారు. యథార్థత అంటే పాప చదువులేని వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని చెబుతున్నాను అబ్బాయి. యథార్థత అంటే ఏం లేదు, షో చేయకుండా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ఉంటారు. ఓపెన్గా నాటకాలు ఆడరు, నటనలు శాతకం, యాక్షన్ చేద్దామన్నా కష్టం. రెండవది, ప్రతి దానిలో న్యాయం ఆలోచిస్తారు, అన్యాయంగా పొందుదాం అనుకోరు. ఏమండి? యాక్సిడెంట్లో తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయి, అయ్యా మాకు న్యాయం చేయండి అని న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తే, ఆపోజిట్లో ఉన్నవాడి దగ్గర పైసలు తీసుకొని వీడి కడుపు కొడతారు. వీడికి జరగాల్సిన న్యాయం అన్యాయం చేసేవాళ్ళు. మరీ దారుణం అంటే ఒక రియల్ స్టోరీ చెప్తా. యాక్సిడెంట్లో మా బావగారు చనిపోయాడు. అజయ్ వాళ్ళ నాన్న. ఎంత వయసు? ఆయనకు ఒక 32 వయసు ఉంటుంది అంతే. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఓ లాయర్ని పెట్టుకున్నాం. అప్పుడు వచ్చారు వాళ్ళే. ఆ సమాధి ఖర్చులకి ఏదో 10,000 ఇచ్చి కేసు ఆయన తీసుకున్నాడు. వెంటనే వచ్చి పైసలు ఇచ్చి, సరే ఎవరికైనా లాభం ఆశిస్తారు, తప్పు లేదు. అది లారీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది వస్తుంది. 3 పిల్లలు అనాథలయ్యారు. తల్లి ముందు కరెంట్ షాట్తో చనిపోయింది, తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 కోల్పోయి 3 అనాథ బిడ్డలయ్యారు. పసిపిల్లలు, చిన్న పిల్లలు. విధవరాలైన తల్లి, చనిపోయిన ఆయనకి. టోటల్ ఫ్యామిలీ రోడ్డు పాలైంది. ఇంత దారుణమైన కండిషన్లో అనాథ బిడ్డల్ని చూసి కడుపు కోతకు గురై భర్తను కోల్పోయి విధవరాలైనటువంటి తల్లిని, భర్త కోల్పోయింది, బిడ్డను కూడా కోల్పోయింది. ఇప్పుడు మనవ సంతానాన్ని చూసుకున్నాం. అక్కడ ఆమె ముఖం అన్నా చూడాలి, లేదా ఆ పిల్లల ముఖం అన్నా చూడాలి. దుర్మార్గం చెప్తున్నానండి, దుర్మార్గం. ఇంతవరకు దాదాపు అది జరిగి ఎన్ని సంవత్సరాలు అయిద్దిరా? ఇంచుమించు 12 సంవత్సరాలు అయింది. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయింది, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కూడా. కానీ ఇంతవరకు కూడా న్యాయం చేయలే. చివరికి పరిశీలనలో అర్థమవుతుంది ఏంటంటే ఎంత స్వాహ అయిందని. న్యాయం అంటే ఎవడిదో ఎందుకు చెప్పటం, ఇది మాదే చెప్తున్నాను. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా జాగ్రత్త. న్యాయ ప్రవర్తన. నువ్వు లాయర్వి, నువ్వు మాట్లాడటానికి తీసుకున్నావు, వాళ్ళకి న్యాయం చేయడానికి తీసుకున్నావు. ఇప్పుడు ఒక 4 లక్షలు వచ్చిందనుకో, 1 లక్ష తీసుకో నువ్వు, లేదా 2 లక్షలు తీసుకో. కనీసం 2 లక్షలను వాళ్ళ చేతికి వచ్చేటట్టు చేయరా నువ్వు న్యాయం. వాళ్ళ పాపం అనాథల బిడ్డలు నాకెందుకు అనుకుంటే, నువ్వు కష్టం ఖర్చు పెడతావు కాబట్టి 1 లక్ష తీసుకో, 3 లక్షల వాళ్ళకి వచ్చేటట్టు చేయి. కానీ వాళ్ళ నోటికి ఏమీ అందకుండా చచ్చిపోయిన వాడి రక్తాన్ని నువ్వు ఇచ్చేసినట్టేగా. కానీ ఇంత ఫీలింగ్ ఉండదు లోకస్తులకి. దేవుని బిడ్డలుగా మనకి దేవుని భయం ఉండాలి, న్యాయ ప్రవర్తన ఉండాలి. ఇది న్యాయం కాదు, ఇదే న్యాయం కాదు. ప్రతి విషయంలో ఆ మనసు కలిగి వెతికిన వాడు ధన్యుడు. వానిని తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిటీస్ని కలిగి వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్న వాడిని నా దేవుడు ఒకంత కాదు 2 అంతలుగా ఆశీర్వదిస్తాడు.